ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విపి గౌతమ్ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారికి నామినేషన్లపై సూచనలు సలహాలు ఇచ్చాం. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ర్యాలీలు నిషేధం. 100 మీటర్ల లోపలికి 3 వాహనాలు అనుమతి ఉంటుంది. నామినేషన్ పద్ధతి చట్టంలో ఉన్నట్లుగానే పొందుపరచాలని తెలిపారు. నామినేషన్ లో కొంచెం తప్పులు దొరికినా వారి నామినేషన్ రిజెక్షన్ కు గురవుతుందని తదితర విషయాలు తెలియజేశారు. ఇక్కడ మీరు కొన్ని అరేంజ్మెంట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో అది కూడా మీరు చూడాలని చెప్పేసి ఇక్కడ మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో దీని తర్వాత ఈ సిపిఆర్ టేకట్టు అంటే ఎయిర్ ప్లేస్ నుంచి ఆరో చేంబర్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి చూపించండి. ఇక్కడ వాట్ ఆర్ ది వేరియస్ స్టెప్స్ అనేది కూడా అంటే మనకు కొన్ని చేంజెస్ అయి ఉంటుంది క్రమంగా అమెండ్మెంట్స్ వల్ల. సో లేటెస్ట్ ఫార్మాట్ అనేది మనం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇంటర్నెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఇంటర్నెట్ ఏమైనా పాత ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నింపుకొని తీసుకొస్తే అది ఇబ్బంది అవుతుంది. అందుకని ఇక్కడ ఈ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే కొంతమంది అసెంబ్లీ ఎలక్షన్ ఫార్మాట్ లో నింపుకొని తీసుకొస్తారు. సో దట్ ఇస్ ఎ డిస్టింక్షన్. అసెంబ్లీ ఎలక్షన్స్ కి 2B ఫార్మాట్, ఈ పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్ కి 2A. సో ఈ 2A ఫార్మాట్ లోనే నింపాలి. ఈ నామినేషన్ మాత్రం ఏ చిన్న తప్పు ఉన్నా కూడా అది రిజెక్షన్ కి దారి తీస్తుంది. సో వీ వాంట్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్. సో మేము క్యాండిడేట్స్ కి గైడ్ చేసి మన ఉద్దేశం కూడా ఏంటంటే వీలైన వరకు ప్రతి నామినేషన్ కూడా అక్సెప్ట్ అవ్వాలనేది ఉద్దేశం. ఎందుకంటే క్యాండిడేట్ గెలుస్తారా ఓడిపోతారనేది ప్రజాక్షేత్రంలో తెలిసిపోతుంది. సో ఇక్కడ నామినేషన్ స్టేజ్ లో ఎవరు కూడా అట్లా ఫిల్టర్ కావద్దు అనేది మన ఉద్దేశం, రైట్? సో నామినేషన్ ఆ ఎంట్రన్స్ ద్వారా నా చేంబర్ కి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఒక్కొక్కరిగా పిలిచి అక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎంటైర్ థింగ్ ఇస్ వీడియోగ్రాఫ్. ఎంటైర్ నామినేషన్ ప్రాసెస్ అండ్ ఎంటైర్ ప్రొమైసెస్ లో కూడా సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టించాము. సో ఈ కారిడార్స్ కావచ్చు, ఈ వెయిటింగ్ హాల్ కావచ్చు, సీసీ చేంబర్ కావచ్చు, నా చేంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అవి అన్ని కూడా ఈసీఐ కూడా లైవ్ కాస్ట్ అవుతుంటుంది. అట్లానే ఆ డేటా కూడా మనం హార్డ్ డిస్క్ లో స్టోర్ చేస్తుంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. సో ఎవరు వచ్చి అక్కడ మిస్చీవ్స్ చేయడానికి అట్లా కూడా ఉండదు, ఇంక్లూడింగ్ ఎలక్షన్ ఆఫీసర్స్. సో అందుకే ఒక అకౌంటబిలిటీ పెట్టడానికి ఆ సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అవి అన్ని కూడా ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఆ ఏర్పాట్లు కూడా దీని తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తారు. ఫోటోస్ అట్లాంటి వీడియోస్ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా తీసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ మీరు చూసారు, బోర్డ్స్ కూడా మొత్తం పెట్టి ఓన్లీ 3 vehicles ఆర్ అలౌడ్. ఆ 3 vehicles లాజిక్ ఏంటంటే యూజువల్లీ నామినేషన్ ఏంటంటే క్యాండిడేట్ తో పాటు ఒక 4 వస్తారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యేటప్పుడు 10 మంది దాకా కూడా వస్తారు. ప్రపోజల్స్ 10 మంది ఉంటారు కాబట్టి. సో వాళ్ళు రావాలంటే ఒక 3 vehicles కావాలనే ఉద్దేశంతో 3 vehicles ఆర్ అలౌడ్ విత్ ఇన్ ది 100 meter 10 meter.